ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు అంకంరావు గారు. సార్ నమస్కారం. నమస్తే కట్టవారు. సార్, వైసీపీ నాయకుడు, మండలి నేత, ఇప్పుడు మండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ గారు పార్టీ మారబోతున్నారా? ఎందుకంటే నిన్న గవర్నర్ గారు ఇచ్చినటువంటి విందు కార్యక్రమంలో నారా లోకేష్ గారితో కలిసి ఆయన ఆ వేడుకల్లో పాల్గొన్నారు. నారా లోకేష్ గారిని కలచనం చేశారు, మాట్లాడారు, మంచి చెడు ఇవన్నీ జరిగింది. సహజంగా వైసీపీ నాయకుడు ఇలా అవతల పార్టీ వాళ్ళతో కలవటం జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చదు. గతంలో విజయసాయి రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి పక్కన నిలబడ్డారని, ఇది తారక రత్న గారి అంత్యక్రియల్లో భాగంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి పక్కన నిలబడ్డారనే కారణం చేత విజయసాయి రెడ్డికి ఎన్ని వేధింపులు ఆ పార్టీలు దక్కాయో తర్వాత కాలంలో ఆయనే చెప్పుకొని వచ్చారు. మరి అలాంటిది ఇప్పుడు బొత్స సత్యనారాయణ నారా లోకేష్ గారితో కరచరణం కానీ, ఫోటో దిగటం కానీ, మాట్లాడటం కానీ, అంతకుముందు ఇదే బొత్స సత్యనారాయణ పవన్ కళ్యాణ్ గారితో కూడా కరచరణం చేయడం కానీ, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చిన విషయాలు. ఇప్పుడు ఏం చేస్తారు? ఇక్కడ ఒక అంశాన్ని మనం పరిగణలో తీసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి అవసరం బొత్స సత్యనారాయణకి లేదు. బొత్స సత్యనారాయణ అవసరం జగన్మోహన్ రెడ్డికి ఉంది. మీరు గమనించుకోండి. అదే కాబట్టే ఆయన ఎక్కడ పార్టీ మారతాడో అని ఎమ్మెల్సీ సీట్ ఇచ్చాడు, ప్రతిపక్ష నేతను చేశాడు. ఇప్పుడు బొత్స సత్యనారాయణ లాంటి వ్యక్తులు పార్టీని కనుక వీడి వేరే పార్టీలోకి వెళ్తే ఉత్తరాంధ్రలో ఓ రకంగా చాలా ఇబ్బందికరమైన పరిణామం. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి సీనియర్లు అలకపానం పెట్టుకున్నారు. గమనించుకోవాలి. అవును, ఉత్తరాంధ్ర చాలా డిఫరెంట్ రాజకీయం. మనం చూసే రాజకీయాలు వేరు, ఉత్తరాంధ్ర రాజకీయాలు వేరు. అక్కడంతా పేపర్ టైగర్లే తప్ప వ్యక్తిగతంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడి చేసుకోరు. చూసుకోండి మీరు కావాలంటే. చేసుకోరు. కల్చర్ లేదు జనరల్గా. ఆ కల్చర్ అక్కడ లేదు. అవును. కాబట్టి వాళ్ళంతా కలుపుకోలుగానే ఉంటారు. అవును. అధికారంలో ఉండేవాళ్ళు, అధికారంలో లేని వాళ్ళు, ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు కూడా కలిసినప్పుడు అట్లానే ఆప్యాయంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఒకళ్ళిద్దరు తప్ప దాదాపు అందరూ అదే రూట్. కావాలంటే మీరు చూడండి. నిజమే నిజమే. సవాళ్ళు ప్రతి సవాళ్ళు నిజంగానే చూస్తే అమ్మో ఇంకేముంది, వీళ్ళు ఎదురు కొట్టుకుంటున్నారు, చంపుకుంటున్నారు అని భావనలో ఉంటాం మనం. ఒక తమ్మినేని సీతారాం గారి ఇప్పుడు కూటమి ఎమ్మెల్యే కోన రవికుమార్ గారికి, వాళ్ళిద్దరికీ కోన రవికుమార్కి అది కూడా నేను అనేది ఏంటంటే మాటలోకే పరిమితం ఉందో, దాడులు దాకలేవు. ఆ దాడులు దాకలేవు. అర్థమైందా? అయితే మొహమ్మోహం చూసుకోవడానికి ఇష్టపడరు అంతే. అంతే. మళ్ళీ ఎదురు పడితే మాట్లాడుకుంటారేమో. అంటే అక్కడ సంస్కృతి వేరు. సంస్కృతి చాలా డిఫరెంట్. అవును. ఇక్కడ ఆ దాన్ని పరిగణలో తీసుకున్నటువంటి బొత్స సత్యనారాయణ మొట్టమొదటి కూడా కాంగ్రెస్లో నలిగి వచ్చిన వ్యక్తి కాబట్టి మంత్రిగా చేసి ఒక స్థాయిలో ముఖ్యమంత్రి పేరు, అతని పేరు కూడా వినపడిన మాట కూడా వాస్తవం. అవును, కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా అతని పేరు వినపడిన మాట కూడా ఉమ్మడి రాష్ట్రానికి. అవును, ఉమ్మడి రాష్ట్రానికి. ఆ తర్వాత అతను కాంగ్రెస్ పార్టీలోనే ఉండటం, వైఎస్ఆర్సీపీ పార్టీలో రాలేదు. తర్వాత వచ్చాడు అతను. అవును. ఇక్కడ అంటే బొత్స సత్యనారాయణ బాణియే వేరు. అతనికి మిగిలిన వాళ్ళ కాకుండా ఒక రకమైనటువంటి అనుచర గణం బాగానే ఉంది. విజయనగరం జిల్లా కావచ్చు, ఉత్తరాంధ్రలో అతనికి ఉన్నారు, నో డౌట్ దాంట్లో. అంటే ఇది గెలుపోటములు నిర్ణయించే స్థాయి ఉంటుందా లేదా తీసి పక్కన పడేస్తే అతనికంటూ మనుషులు అనేవాళ్ళు ఉన్నారు, నాయకులు అనేవాళ్ళు ఉన్నారు. కాబట్టి ఒక రకంగా అతని జోలికి మనకు ఎందుకు లేని చెప్పిన వీళ్ళు కూడా పెద్దగా పట్టించుకుంటారని అయితే నేను భావించట్లేదు. ఇందాక మీరు ఒక మాట అన్నారు, విజయసాయి రెడ్డి చంద్రబాబు నాయుడు గారు పక్కన నుంచున్నందు వల్లే దూరంగా పెట్టారని. అది ఒకటే కాదు, అది వన్ ఆఫ్ ది రీజన్. ఆ రోజు క్లాసులు పడ్డాయి అని చెప్పేసి సహజంగానే అంతకు ముందు నుంచే అవును విజయసాయి రెడ్డి చెప్పిన దాని ప్రకారం ఇక్కడ ఏం జరిగిందంటే, వైఎస్ఆర్సీపీ పార్టీలో మీరు కనుక బాగా గమనించుకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అబ్బాయిగా పార్టీలోకి వచ్చి పార్టీ పెట్టి అతను, అంటే వేరే వాళ్ళ పార్టీ తీసుకున్నా, శివకుమార్ పార్టీ తీసుకున్నా, అతను ఇప్పటికీ పార్టీ అధ్యక్షుడిగానే కొనసాగుతా ఉన్నాడు. కాబట్టి అతనే సర్వాంతర్యామి, అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. ఆ పార్టీలో అతనికి సంబంధించినంత వరకు, అధికారంలో రానంత వరకు వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు, ఆయన అనుచరులు ఆ పార్టీకి కావాల్సి వచ్చారు. అర్థమైందా మీకు? అవును. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డికి బాగా విధేయులైన వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళు పార్టీ నుంచి బయట పంపించడం మొదలైంది. మీరు కావాలంటే చూసుకోండి. ఇప్పటికి కూడా విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డికి మధ్య విభేదాలు ఉన్నాయని చెప్పని వాళ్ళు సరికొత్త నాటకాన్ని తెరదీస్తున్నారే తప్ప, నాకు తెలిసినంత వరకు వాళ్ళిద్దరిలో కూడా ఇంత విభేదాలు ఉంటాయని అయితే నేనైతే భావించాను. ఇద్దరి మధ్య రాజీ కూడా కుదిరింది అనేటువంటిది నాకున్నటువంటి ప్రధాన అనుమానం. ఒక చర్చ కూడా అసలు వాళ్ళ తగాదాలు ఉంటే కదా రాజీ ఉంటాను. ఒక టైంలో వచ్చినాయట, కానీ వైరుధ్యాలు అనేవి సాధ్యం చిన్న చిన్న అట్లో. అందుకే నేను చెప్పేది, ఇతను
వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీకి విధేయుడు, 3 తరాలుగా 3 తరాలుగా విధేయుడు. కాబట్టి ఇతన్ని అధికారంలోకి వచ్చిన తర్వాత ఇతను అవసరం లేదు కాబట్టి, అందులో ఉత్తరాంధ్రలో కొంచెం ఇతను ఎక్కువ హల్చల్ చేశాడు కాబట్టి కొంచెం పక్కన పెట్టారన్న మాట వాస్తవమే. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి నన్ను పక్కన పెట్టాడు, జగన్మోహన్ రెడ్డి నేను అంతు తేలుస్తాను, రాజకీయంగా అతను సమాజ్ చేస్తాననే ఆలోచన విజయసాయి రెడ్డికి లేదు. మొన్న కూడా చూడండి, ఆంధ్రప్రదేశ్ మద్యం స్కామ్ నిజం కావచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు తెలియదు అంటున్నాడు. అదే కదా చెప్పేది. అది కూడా మీరు గమనించుకోండి. చాలామంది ఏమనుకుంటారంటే అసలు ఈ తేనెతుట్టిని బయటికి తీసింది విజయసాయి రెడ్డి కదా అని భావిస్తున్నారు. అప్పటికే సిట్టు వాళ్ళందరూ వివరాలు సేకరించేసి ముందుకెళ్తున్నారనే ఉప్పు అతనికి అందింది కాబట్టి అతనే ముందుగా బయటకు వచ్చేసి జగన్మోహన్ రెడ్డిని రక్షించాలని ఆ రోజే కేసిరెడ్డి రాజశేఖర రెడ్డిని హైలైట్ చేస్తూ మాట్లాడాడు. ఇప్పటికీ అదే బాణీలు వెళ్తా ఉన్నాడు. అర్థమైందా మీకు? కాబట్టి అందుకే మొన్న స్కామ్ జరిగితే జరుగుండొచ్చేమో, కానీ జగన్మోహన్ రెడ్డి తెలిసి మాత్రం జరగలేదు, జగన్మోహన్ రెడ్డి తెలియదు అన్నట్టే చెప్పాడు. అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఒక వ్యాపారం, అట్లాంటి వ్యాపారం ఎవడన్నా చేయాలి అంటే జగన్మోహన్ రెడ్డి తెలియకుండా 2019 మే 30వ తారీఖు తర్వాత 2024 జూన్ 4వ తారీఖు వరకు ఎవడన్నా ఏదన్నా వ్యాపారం చేశారో చెప్పండి. మీరు చేయగలిగే ధైర్యం ఉందా ఎవరికన్నా? చేస్తే చూస్తూ ఊరుకుంటాడా జగన్మోహన్ రెడ్డి? అది తన ఇంట్లో విజయసాయి రెడ్డి హైదరాబాద్లో, విజయవాడలో అంతమందితోటి మీటింగ్ పెట్టుకొని తను సొంతంగా తయారు చేసినటువంటి ప్రణాళికే కదా అది. అవును. అంటే అప్పటికి విజయసాయి రెడ్డి మాట పార్టీలో చెల్లుబాటు అవుతుంది. ఎప్పుడైతే బాలాజీ గోవిందప్ప వచ్చాడో, ఇంకొక ఆడిటర్ వచ్చాడో, బాబు నువ్వు తట్టాపట్టా సర్దుకు పక్కన కూర్చోమన్నారు. అంతేగాని పార్టీలోంచి బయటికి వెళ్ళమనలేదు. కాకపోతే ఇతను కొంచెం ఆడిటర్ కాబట్టి, తెలివి ఎక్కువ కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడని అతను 2022 ఏప్రిల్ మే నాటికి అతనికి అర్థమైంది. 2022 ఏప్రిల్ మే నాటికి అతనికి అర్థమైంది. అతను ప్రైవేట్ సంభాషణలో మాట్లాడుకున్న మాటలు కూడా నాకు తెలుసు. గతంలో కూడా మీతో కూడా పంచుకున్నాను నేను. ఈ పార్టీ ఓడిపోతుంది, కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పని జగన్మోహన్ రెడ్డికే చెప్పిన మాట కూడా వాస్తవం. అవును. కానీ ఇతను పరిగణలోకి తీసుకోలే వాళ్ళు. అందుకని ఇతను దూరంగా ఉండాలంటే ఇతను ఎక్కడ దూరం అవుతాడో, దూరం అయితే A2 కదా. అతను విజయసాయి రెడ్డిని తక్కువగా అంచనా వేసుకున్నాడు. ఎక్కడ దూరం అయితే మన గురించి, మన గుట్టంతా ఎక్కడ బయట పెడతాడని చెప్పి తీసుకెళ్ళి నెల్లూరులో పడేశాడు పార్లమెంట్కి. అయిష్టంగానే పోటీ చేశాడు. అవును, ఓడిపోయాడు. అయినా సరే విధేయుడిగానే ఉన్నాడు అతను. గమనించుకోవాలి పరిస్థితులు. ఇప్పుడు కూడా వాళ్ళకు జరుగుతున్న పరిస్థితులు ఏంటో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇతనికి అర్థమవుతుంది. అర్థమైనప్పుడు చెప్తా ఉన్నాడు కానీ వాళ్ళు వినిపించుకున్న పరిస్థితులు అయితే లేదు. అయినా సరే ఇప్పటికి కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డిని ఏమాత్రం అవకాశం ఉండా రక్షించడానికి మాత్రమే ప్రయత్నం చేస్తాడే తప్ప అతన్ని మళ్ళీ ఇరిగించేసి కేసుల్లో, లేదంటే ఇతను సాక్ష్యం చెప్తాడని మాత్రం నేనైతే భావించట్లేదు. ఇది మాత్రం వాస్తవం. సరే, ఇంతకీ బొత్స సత్యనారాయణ గురించి చెప్పండి. ఆయన పార్టీ మారటానికి అవకాశం ఉందా అంటే? ఇప్పటికైతే నాకు తెలిసి బొత్స సత్యనారాయణ కూడా పార్టీ మారుతాడని అయితే నేనైతే భావించను. ఇంతకంటే మంచి పదవి ఏమొస్తుంది అతనికి? అదే మండలి ప్రతిపక్ష నేతగా ఉన్నాడు కదా. రెండోది, జనసేనలోనా వేకెన్సీస్ లేదు, తెలుగుదేశం పార్టీలోనూ వేకెన్సీస్ లేవు. అంటే ఈ సంబంధాలు అట్లా ఉంచుకొని ఎన్నికల ముందు ఏదైనా కావాలంటే అప్పుడు ఏదైనా ఉంటే చెప్పలేము మనం పరిస్థితులను బట్టి. ఎందుకంటే రాజకీయంలో ఇవాళ ఎవరండి? కరెక్టే. ఇప్పుడు ఈ తెలుగుదేశం పార్టీలో చేరిన వాళ్ళని చూసుకున్నా, లేదంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరిన వాళ్ళని కొంతమందిని చూసుకున్నా, జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు ఎలా తిట్టారు, జగన్మోహన్ రెడ్డి పార్టీలో చేరినటువంటి వ్యక్తులు బొత్స సత్యనారాయణతో సహా ఈరోజు ఆయనకు అగ్రతాంబూలం ఇచ్చేసి ఆ పార్టీలో చూసుకుంటున్నా కూడా ఆయన ఏ విధంగా మాట్లాడాడు అందరికీ తెలుసు కదా. మరి అలాంటి వాళ్ళందరూ పార్టీలో వస్తుంటే ఓహో అని చెప్పిన కండవాలు వేసేసి పక్కన ఫోటోలు తీయించేసి వాళ్ళని తీసుకెళ్ళి ముఖ్యమైన పదవులు ఇచ్చేటప్పుడు ఎవరికి? జగన్మోహన్ రెడ్డికి నా ఉద్దేశం ప్రకారం జగన్మోహన్ రెడ్డి ఒక్కడ తప్ప మిగిలిన వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీలో నుంచి ఏ పార్టీలోకి వెళ్ళినా కూడా పెద్దగా ఎవరు అభ్యంతరం చూపుతారని అయితే నేనైతే భావించను.